స్టూడెంట్స్, రాజనీతి శాస్త్రం మొదటి పాఠ్యాంశానికి సంబంధించి మనం నిన్న క్లాస్ లోపల రాజనీతి శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవడం జరిగింది. వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్. చాలా కూలంకషంగా రాజనీతి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకి ఏ విధంగా పెరుగుతూ పోతుందో నేడు క్లాసులో చాలా స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈరోజుకి వచ్చేసి మరి రాజనీతి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఈ విధంగా పెరుగుతూ పోతుందంటే రాజనీతి శాస్త్రం స్వతహాగా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుందంటే అది ఈ రాజనీతి శాస్త్రానికి ఇతర శాస్త్రాల యొక్క సహకారం ఏమన్నా ఉందా అంటే రాజనీతి శాస్త్రానికి ఇతర సాంఘిక శాస్త్రాల యొక్క సహకారం ఏ విధంగా ఉంది అనేటువంటి పాఠ్యాంశం గురించి ఈరోజు రాజనీతి శాస్త్రానికి ఇతర సాంఘిక శాస్త్రాలతో సంబంధం ఏమిటి అనేది తెలుసుకోబోయే ముందు మనం అసలు శాస్త్రాలకు సంబంధించి కనుక మనం పరిశీలించినట్లయితే రోజు రోజుకు ఈ ప్రపంచ చరిత్ర లోపల అనేక రకాలైనటువంటి నూతన శాస్త్రాలు ఆవిర్భవిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే మానవ విజ్ఞానం అనేది రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. మానవుడు పలు పలు రకాలుగా ఆలోచిస్తూ అనేక అంశాల గురించి నిరంతరం అధ్యయనం చేస్తూ ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి మానవ విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అనేక రకాలైనటువంటి విజ్ఞాన శాస్త్రాలు ఆవిర్భవించి ఉన్నాయి. ముఖ్యంగా రాజనీతి శాస్త్రం సంబంధించిన ఇతర శాస్త్రాలతో సంబంధం గురించి తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటి ఏంటంటే భౌతిక శాస్త్రాలు, ఫిజికల్ సైన్సెస్ అంటాము. రెండు జీవశాస్త్రాలు, బయాలజికల్ సైన్సెస్. మూడవది వచ్చేసి సాంఘిక శాస్త్రాలు, సోషల్ సైన్సెస్ అంటారు. ఇవన్నీ కూడా మానవ సమాజానికి ఒక విజ్ఞానాన్ని అందించేటువంటి శాస్త్రాలే. కాబట్టి మిగతా రెండు శాస్త్రాలు పక్కన పెట్టినట్లయితే మన రాజనీతి శాస్త్రం అనేది సాంఘిక శాస్త్రంలో అంతర్భాగం. మరి సాంఘిక శాస్త్రాలకు సంబంధించి ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కూడా అనేక అంశాలను సాంఘిక శాస్త్రాలు అనేక అంశాలను అధ్యయనం చేస్తూనే ఉన్నాయి. అనేక కాలాల్లో సంబంధించినటువంటి అనేక సంఘటనలు కూడా ఒక లిఖితపూర్వకమైనటువంటి పత్రం ద్వారా పొందుపరుస్తూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి సాంఘిక శాస్త్రాలు అనేది రోజు రోజుకు వాటి పరిధి విస్తరించుకుపోతూ ఈ యొక్క సమాజం లోపల వాటి యొక్క పరిధి విస్తరించడమే కాకుండా వాటి యొక్క అధ్యయనానికి ఒక ప్రముఖమైనటువంటి ప్రాముఖ్యత ఏర్పడ్డది. ఈ సందర్భం లోపల సాంఘిక శాస్త్రం లోపల అనేక శాస్త్రాలు దాగి ఉన్నాయి. అర్థశాస్త్రం, సమాజ శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, అదేవిధంగా నీతి శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, ఇట్లా అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలకు ఒక శాస్త్రానికి మరొక సాంఘిక శాస్త్రానికి మధ్య వైవిధ్యాలు ఉన్నప్పటికీ, వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇవి మాత్రం క్రమక్రమంగా రోజు రోజుకు ఆయా శాస్త్రాల మధ్య సన్నిహితాన్ని, అదేవిధంగా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పరస్పర సహకారాన్ని, సన్నిహిత్వాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నాయి. ఎందుకంటే ఒక శాస్త్రం యొక్క సహకారం మరొక శాస్త్రానికి అవసరం. అందుకనే మనం ఏమన్నాం, రాజనీతి శాస్త్రానికి ఇతర సాంఘిక శాస్త్రాలతో గల సంబంధం ఏమిటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా తెలుసుకుంటేనే ఆయా శాస్త్రాలకు మధ్య ఉన్న సంబంధం తెలుస్తుంది. ఈ శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ తెలుస్తుంది. ముందుగా మనం రాజనీతి శాస్త్రానికి చరిత్రకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలుసుకుందాం. వాస్తవానికి మనం చరిత్ర గురించి ముందుగా తెలుసుకున్నట్లయితే చరిత్ర అనేది ఏం తెలియజేస్తుంది? చరిత్ర అనేది గతాన్ని వివరిస్తుంది. అంటే చరిత్ర అనేది గతాన్ని వివరించడం అంటే ఈ సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందింది,
అంటే చరిత్రను మనం 3 కాలాలుగా, ప్రాచీన కాలమని, మధ్యయుగ కాలమని, ఆధునిక కాలమని 3 రకాలుగా వర్గీకరిస్తారు. అంటే ఇట్లా చరిత్ర అనేది ఏ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే, అంటే సమాజం అనేది ఏ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే దేన్ని అధ్యయనం చేయాలి? చరిత్రను అధ్యయనం చేయాలి. చరిత్రను చదివితేనే సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చరిత్ర యొక్క అధ్యయనం అనేది చాలా అవసరం. ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర అనేది మానవ అనుభవాలకు సంబంధించినటువంటి ఒక నిధి. చరిత్ర అనేది అనేక సంఘటనలతో కూడినటువంటి, అనేక రకాలైనటువంటి గాథలు, అనేక రకాలైనటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి సంఘటనలను తనలో చరిత్ర ఇముడ్చుకుని ఉన్నది. అందుకనే చరిత్ర ఏమంటారంటే, చరిత్ర అనేది సాంఘిక శాస్త్రాల అన్నింటికి కూడా ఒక ప్రయోగశాల, ఒక ల్యాబ్. కాబట్టి ఏ శాస్త్రానికి ఏది అవసరం ఉన్నా కానీ చరిత్ర అనేటువంటి ప్రయోగశాలకు పోయి అవసరమైనటువంటి అంశాన్ని సేకరించుకోవాల్సినటువంటి అవసరం ఇతర సాంఘిక శాస్త్రాలకు ఉంటుంది. కాబట్టి మానవ జాతికి సంబంధించినటువంటి అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను మనం దేని ద్వారా తెలుసుకోవచ్చు అంటే చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి మానవుడు ఏర్పడినటువంటి తొలినాల నుండి చరిత్ర అనేది విభిన్న సంవత్సరాల గురించి అధ్యయనం చేసింది. కాబట్టి ఆ చరిత్ర యొక్క, అంటే గత కాలం యొక్క చరిత్ర, అదేవిధంగా గత కాలం యొక్క రాజ్యాల యొక్క అభివృద్ధి, అదేవిధంగా వర్తమాన రాజ్యాల యొక్క పరిస్థితి అన్నీ కూడా చరిత్రలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి అనేక రకాలైనటువంటి సాంఘిక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, అనేక రకాలైనటువంటి ఆర్థిక విషయాలను చరిత్ర అనేది గత ప్రాచీన కాలం నాటి అంశాలను కూడా నేటి ఆధునిక కాలకు అందిస్తుంది. కాబట్టి చరిత్ర అనేది అనేక చారిత్రక సంఘటనలు, అనేక రకాలైన ఉద్యమాలను మొత్తం కూడా ఒక లిఖిత పూర్వకంగా భద్రపరచుకొని ఉంటుంది. కాబట్టి రాజనీతి శాస్త్రానికి చరిత్రతో అవసరం ఉంది. రాజనీతి శాస్త్రానికి చరిత్రకు మధ్య సంబంధం ఉందని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే గత రాజకీయాలను అధ్యయనం చేయకుండా వర్తమాన రాజకీయాలను మనం విశ్లేషించాలి. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ రాజకీయ అనుభవాలేంది, ఆ కాలంలో ఉన్నటువంటి రాజకీయ సంస్థలేంది, రాజ్యం ఎట్లా ఉద్భవించింది, అదేవిధంగా రాజ్యం ఎట్లా అభివృద్ధి చెందుతూ వచ్చింది, ప్రాచీన కాలం నాటి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది, ఆనాటి రాజకీయ సిద్ధాంతాలేది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే చరిత్రను అధ్యయనం చేయాలి. అది రాజనీతి శాస్త్రం యొక్క అంశం. అంటే గత కాలం రాజకీయాలను అధ్యయనం చేయకుండా వర్తమాన రాజకీయాలను మనం విశ్లేషించలేము. కాబట్టి వర్తమాన రాజకీయాలను విశ్లేషించకుండా భవిష్యత్తు రాజకీయాలను రాజనీతి శాస్త్రం భవిష్యత్తు రాజకీయాల గురించి వర్ణించడానికి అవకాశం ఉండదు. కాబట్టి చరిత్రను గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం రాజనీతి శాస్త్రానికి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రాజనీతి శాస్త్రానికి చరిత్రకు రెండింటికి మధ్య ఒక అవినాభావమైనటువంటి సత్సంబంధాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఒక జేఆర్ సీలి అనే రాజనీతి పండితుడు ఏమంటాడంటే, రాజనీతి శాస్త్రవేత్త ఏమంటాడంటే, రాజనీతి శాస్త్రం లేని చరిత్ర ఫలరహితం, అదేవిధంగా చరిత్ర లేనటువంటి రాజనీతి శాస్త్రం కూడా మూలరహితం అని చెప్పేసి జేఆర్ సీలి అనేటువంటి రాజనీతి పండితుడు. అంటే ఇది రాజనీతి శాస్త్రానికి చరిత్రతో అవసరం, చరిత్రకు రాజనీతి శాస్త్రంతో అవసరం. కాబట్టి రాజనీతి శాస్త్రం, చరిత్ర రెండు సత్సంబంధాలను కలిగి ఉంటాయి. కాబట్టి రెండింటిని వేరు చేసి చూడడం, అదేవిధంగా దేనికి దానికిగా విడమర్చి చెప్పినప్పటికీ కూడా ఒక శాస్త్రం గురించి చెప్తున్నప్పుడు మరొక శాస్త్రానికి సంబంధించినటువంటి
ఆ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి రాజకీయ వ్యవస్థలు అనేవి ఇప్పుడు కాదు, ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు వివిధ దశలుగా రాజకీయ వ్యవస్థలు అభివృద్ధి చెందుతూ వచ్చినాయి. కాబట్టి చరిత్ర లోపల వివిధ రాజకీయ వ్యవస్థల పరిణామక్రమం ఉంటుంది. ఆ చరిత్ర వివిధ రాజకీయ వ్యవస్థలకు సంబంధించినటువంటి పరిణామ క్రమాన్ని విశదీకరిస్తుంది. కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థల పరిణామ క్రమాన్ని రాజనీతి శాస్త్రం చరిత్ర నుంచి రాబట్టుకుంటుంది. కాబట్టి రాజనీతి శాస్త్రానికి చరిత్ర అనేది ఒక పునాది ఉంటుంది. కాబట్టి గత రాజకీయ చరిత్రను వర్తమానంతో పోలిస్తే భవిష్యత్తులో ఒక పటిష్టవంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి రాజకీయ వ్యవస్థను నిర్మించడానికి స్థాపించడానికి రాజనీతి శాస్త్రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజనీతి శాస్త్రం చరిత్రతో సంబంధాలు కలిగి ఉంటాయి. మనం కొన్ని అంశాలు పరిశీలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ కావచ్చు, ముస్లిం లీగ్ కావచ్చు, అదేవిధంగా ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, ఇట్లా వీటినన్నింటి కనుక మనం అర్థం చేసుకోవాలి అంటే ఆనాటి ఆ ఫ్రెంచ్ విప్లవం రాజకీయాలను, రష్యా విప్లవం నాటి రాజకీయాలను, భారతదేశ స్వాతంత్రోద్యమం లాంటి రాజకీయాలను తెలుసుకోవాలంటే చరిత్రను అధ్యయనం చేయాలి. చరిత్రను అధ్యయనం చేస్తేనే, గత చరిత్రను అధ్యయనం చేస్తేనే మనం వర్తమాన రాజకీయాలను అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఈ చరిత్రకు సంబంధించి మనం అదేవిధంగా మన రాజనీతి శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాచీన రాజకీయాలు కూడా అరిస్టాటిల్ అంటే ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ కాలం నాటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే కూడా అలాంటి యూరోప్ రాజకీయ చరిత్రను అధ్యయనం చేయాలి. దానికి చరిత్రనే తగినటువంటి సమాచారాన్ని అందిస్తుంది. కాబట్టి రాజనీతి శాస్త్రవేత్తలు విభిన్న రాజకీయ సిద్ధాంతాలను ప్రతిపాదించును. కాబట్టి వాటన్నింటిని కూడా తెలుసుకోవాలంటే చరిత్రతో సత్సంబంధాలు కలిగి ఉంటాయి. ఇంకొక రాజనీతి శాస్త్రవేత్త రాబ్సన్ అనేటువంటి వ్యక్తి, ఈయన ఏమంటాడంటే చాలా స్పష్టంగా ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, తన దేశ విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే ముందుగా తన జాతి చరిత్రను తెలుసుకోవాలంట. చూడండి, ఒక విద్యార్థి తన జాతికి సంబంధించినటువంటి, తన దేశానికి సంబంధించినటువంటి, తన దేశ రాజ్యాంగాన్ని గురించి, అదేవిధంగా తన జాతికి సంబంధించినటువంటి, తన దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ విధానాన్ని అధ్యయనం చేయాలంటే ముందు తన జాతి యొక్క జాతక చక్రాన్ని తెలుసుకోవాలి. తన జాతి యొక్క చరిత్ర ఎక్కడ ఉంటుందంటే, జాతక చక్రం ఎక్కడ ఉంటుందంటే చరిత్రలో దాగి ఉంటుంది. అంటే చరిత్రను అధ్యయనం చేయలేకుండా ఒక విద్యార్థి తన దేశ రాజ్యాంగాన్ని, అదేవిధంగా తన దేశ విదేశాంగ విధానాన్ని తెలుసుకోవడం అనేది కష్టతరమైనటువంటిది అని చెప్పేసి రాబ్సన్ చెప్పడం జరిగింది. సో ఇట్లా ముఖ్యంగా రాజనీతి శాస్త్ర అభివృద్ధికి చరిత్ర ఎంత అవసరమో అదేవిధంగా రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం కూడా చరిత్రకు అంతే అవసరం. అంటే ఒక రాజనీతి శాస్త్రం ముందుకు పోవాలంటే, రాజనీతి శాస్త్రం అభివృద్ధి చెందాలంటే చరిత్ర ఎంతో అవసరం. అట్టనే చరిత్ర కూడా తన ప్రాముఖ్యతను సంతరించుకోవాలంటే రాజనీతి శాస్త్ర పరిజ్ఞానం కూడా చరిత్రకు చాలా అవసరం. కాబట్టి రాజనీతి శాస్త్రం, చరిత్ర రెండు కూడా ఇచ్చిపుచ్చుకున్నటువంటి దాని లోపల రెండు కూడా సత్సంబంధాలను కలిగి ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి రాజనీతి శాస్త్రం, చరిత్ర కూడా సత్సంబంధాలను కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. చివరిగా చరిత్ర అనేది మొత్తం కూడా గత ఇతివృత్తాల గురించి చెప్తే రాజనీతి శాస్త్రం ఏం చెప్తుందంటే రాజ్యాధికారం అంటే ఏంది, ప్రభుత్వం అంటే ఏంది, ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏంది, రాజ్యాంగం అంటే ఏంది, రాజ్యాంగాల వర్గీకరణ అంటే ఏంది, రాజకీయ పార్టీలు ఏంటి, ఈ మొదలైనటువంటి అంశాల గురించి రాజనీతి శాస్త్రం వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం అంటే మొత్తం కూడా గతం, వర్తమానం, పరిణామాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తు గురించి కూడా రాజనీతి శాస్త్రం అనేది అంచనా వేస్తుంది. కాబట్టి ఆ విధంగా రాజనీతి శాస్త్రం, చరిత్ర రెండు పరస్పరం సహకరించుకొని
ముందుకు పోతుంటాయి. కాబట్టి రాజనీతి శాస్త్రానికి చరిత్రకు విడదీయరాని సంబంధం ఉందని చెప్పొచ్చు. ఇది రాజనీతి శాస్త్రానికి చరిత్రలో ఉన్నటువంటి సంబంధం. రేపటి క్లాసులో రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రానికి గల సంబంధం ఏంటి, రాజనీతి శాస్త్రానికి సమాజ శాస్త్రంతో గల సంబంధం ఏంటో చూద్దాం.